లక్షల మంది రోడ్ల మీదకి వచ్చారు. దీంతో ఒక మా వెనుక వర్క్ చేసే వాళ్ళు 100 మంది ఉన్నారు, 100 మంది సప్లయర్స్ ఉన్నారు. ఎంతో మంది ఎన్నో విధాలుగా నష్టపోతారో మీకు అర్థమైతలేదు. కొంచెం దీన్ని ఒక గవర్నమెంట్ బాధ్యతాయుతంగా ప్రవర్తించి దీన్ని ఒక వేలో తీసుకొస్తారని మేము నమ్ముతూ ఇక్కడికి దీన్ని ఆపేస్తున్నాను. ఇది మాత్రం ఆగే ఉద్యమం కాదు. ఈరోజు మేము ఇక్కడ గవర్నమెంట్కి ప్రతిదానికి కూడా ట్యాక్స్ కడుతున్నాము, జిఎస్టీ కడుతున్నాము, ఇంటర్నెట్ సర్వీసెస్ కి అన్నిటికీ ప్రతిదానికి కట్టుతున్నాము. ఇంకేదైనా కట్టాలంటే కూడా ఫర్దర్ కట్టడానికి కూడా రెడీగా ఉన్నాము. కానీ ఏది కూడా మాకు ఒక ఛాన్స్ కూడా ఇవ్వకుండా రాత్రి కట్ చేయడం కరెక్ట్ కాదు. దయచేసి మేము ప్రభుత్వాన్ని విన్నపం చేస్తున్నాము, మాకు ఒక వే చూపించే వరకు ఇట్లా డిస్ట్రాక్షన్ చేయకండి. పబ్లిక్ కి మేము సర్వీస్ ఇవ్వలేకపోతున్నాము, దానివల్ల అందరి పనులు పాడవుతున్నాయి. అర్థమవుతుందండి? అంటే డిఓటీ అంటే ట్రాయ్ వాళ్ళు ఇప్పుడు మెయిన్ గా ఇక్కడ ఇన్ని మంచిగా కేబుల్స్ కావడానికి కారణం ఏంటంటే డిఓటీ ట్రాయ్ వాళ్ళు 20 ఐఎస్పీ లైసెన్స్ ఇచ్చిండ్రు. ఆ 20 ఐఎస్పీ లైసెన్స్ ఇవ్వడం వల్ల ఆ 20 ఐఎస్పీ లైసెన్స్ ల కేబుల్స్ అనేవి అంతటా బంచింగ్ అయిపోయి దానికి అండర్ గ్రౌండ్ సర్వీస్ లేనప్పుడు ఆటోమేటిక్ గా ఎవరైనా కానీ ఉన్న సర్వీస్ ని వాడుకుంటారు. కాబట్టి ఇట్లా జరిగింది. దీనికి మీరు వేరే ఏ విధంగా చూడాలనుకుంటారో, ఏ విధంగా మనకి సర్వీస్ మిమ్మల్ని ముందుకెళ్ళమంటున్నారో మీరు చెప్తే మేము దాని ప్రకారం వెళ్ళడానికి రెడీగా ఉన్నాము. మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఇక్కడ వాళ్ళని ఇక్కడ ఏదో మీ ప్రెస్ మీట్ పెట్టినామని, కానీ మీరు ఒక వే చూపియండి. మీరు ఒక గవర్నమెంట్ గా పెద్దన్నగా మీరు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి మీకు ఒక అధికారం ఉంది కాబట్టి మమ్మల్ని మిస్యూజ్ చేయకుండా కనీసం మాకు ఒక వే చూపించేసి మమ్మల్ని పనిచేసేటట్టు చేయండి. మనం సింగిల్ ఫైబర్ సిస్టమ్ కి కూడా మనం తయారుగానే ఉన్నాము. దానికి ప్రభుత్వం నుంచి ఎలాంటి ఏమైనా ప్రతిపాదనలు ఉంటే మేము ముందుకొచ్చి దానికి ఇన్వాల్వ్ అవడానికి రెడీగా ఉన్నామండి. గత ప్రభుత్వంలో ఉన్నప్పటి నుంచి కూడా మనము కన్స్ట్రక్షన్ సైడ్ కు వెళ్తున్నాము. ఏంటంటే మనం గత ప్రభుత్వం నుంచి కూడా మనము ప్రభుత్వానికి సహకరించుకుంటా ఏ విధంగా మనం చేసుకుంటూ పోతే మనకి సిస్టమ్ అనేది కరెక్ట్ అవుతుంది అనేది వాళ్ళు గవర్నమెంట్ అడ్వైస్ ప్రకారం నడిచిన ఎన్ని రోజులు. ఇప్పుడు అడ్వైజ్ లేకుండా అర్థాంతరంగా మార్చేయమంటే కుదరని పని. ఇది ఇప్పుడు ఎట్లుందంటే సముద్రం మధ్యలో ఉన్నాం, మేము ఎటు కాకుండా ఉన్నాము. సడన్ గా ఆపేయండి. అన్ని డిపార్ట్మెంట్లు ఇక్కడ దీనిపైన డిపెండ్ అయి ఉన్నాయి, ఇంటర్నెట్ పైన డిపెండ్ అయి ఉన్నాయి. మీరు అర్థాంతరంగా మానేయడం మాత్రం భావ్యం కాదు. ఇప్పుడు ఉప్పల్ స్టేడియం కూడా మేమే ఇంటర్నెట్ ఇస్తాము. ఉప్పల్ స్టేడియం కూడా బంద్ అయిపోతుంది. వేరే ఆల్టర్నేట్స్ అన్ని సెట్ చేసుకున్న తర్వాత ఒక వేకి వెళ్ళిన తర్వాత మనం అట్లా చేస్తే బాగుంటుంది. ఇప్పుడు మనం హైదరాబాద్ నిర్మించుకుంది కన్స్ట్రక్టివ్ గా. మనకు ఒక హైదరాబాద్ ఒక బ్రాండ్ ఉంది. ఒక బ్రాండ్ అనేది ఇంటర్నేషనల్ బ్రాండ్ అయిపోయింది మన హైదరాబాద్. ఇవాళ ఇంటర్నేషనల్ బ్రాండ్ తీసుకొచ్చి మీరు ఈ విధంగా అర్థాంతరంగా ఇంటర్నెట్ కట్ చేస్తే ఇవాళ వందల సంస్థలు ఈ ఇంటర్నెట్ మీద డిపెండ్ అయి ఉన్నాయి. ఆ డిపెండ్ అయిన సంస్థలు ఎటు పోవాలి? వాళ్ళు మనం నమ్ముకొని హైదరాబాద్కి వచ్చిండ్రు, వాళ్ళని నమ్ముకొని మల్టీనేషనల్ కంపెనీస్ ఎస్టాబ్లిష్ అయిపోయినాయి హైదరాబాద్ లో. ఆ కంపెనీలకి ఇంటర్నెట్ లేకుంటే ఏ విధంగా వాళ్ళు పనిచేయాలనుకుంటారు? కార్పొరేట్ సంస్థలు మొత్తం హైదరాబాద్ నుంచే వర్క్ చేస్తున్నాయి. వాళ్ళకి మనం సర్వీస్ ఇవ్వాల్సిన బాధ్యత అనేది లోకల్ గా వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ చాలా మందికి వాళ్ళు జియో ఇప్పుడు హైదరాబాద్ అంతా అందరికి కనెక్షన్లు చేరాలంటే కొన్ని సంస్థల వల్ల సాధ్యం కాదు. ఇప్పుడున్న ఇంటర్నెట్ సర్వీసెస్ అందరికి ప్రొవైడ్ చేస్తున్నాయి. కానీ ఇప్పుడు సడన్ గా ఆల్ ఆఫ్ సడన్ మానేస్తే అందరికీ ఇప్పుడున్న సంస్థలు 2-3 సంస్థలే ఉన్నాయి, మిగులుతాయి. ఆ 2-3 సంస్థలు అందరికీ సర్వీస్ ఇవ్వలేవు, అది గుర్తుంచుకోండి. కాబట్టి కొంచెం సమయం ఇచ్చి దానికి ఒక ప్రొసీజర్ చూపించి ఒకవేళ మేము మమ్మల్ని ఒక వేలో మమ్మల్ని పంపి ఒక సిస్టమేటిక్ గా మీరు వే చూపిస్తే ఆ దారిలో వెళ్ళడానికి మేము రెడీగా ఉన్నాము. కాబట్టి మీరు దానికి ప్రభుత్వం ముందుండి దానికి ఒక వే చూసే వరకు అర్థాంతరంగా కేబుల్ కట్లు చేయకండి. దీనివల్ల లక్షల రూపాయలు రోడ్డు పాలవుతున్నాయి. అది ఎవరికి పనికిరావు. నా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కి ఆ కేబుల్ పనికి రాదు. మేము కూడా మళ్ళీ ఫర్దర్ గా దాన్ని యూజ్ చేయలేము, అది గుర్తుంచుకోండి. అది కట్ చేయడం అనేది 1 నిమిషం పని, కానీ మళ్ళీ దాన్ని కన్స్ట్రక్ట్